హాయ్ అండి. ఇన్నాళ్ళు ఈ టిప్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మనం ఎక్కువగా టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి కుళ్ళిపోతూ ఉంటాయి కదండీ! అలా కుళ్ళిపోయినటువంటి టమాటాలను పడేయకుండా దీంతో అద్భుతం చేయొచ్చండి. ఏంటా ఇలా అంటుందని అనుకుంటున్నారు. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇలా టమాటాలు ఒక్కొక్కసారి మనకి కుళ్ళిపోయినప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వాటిలో వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కుళ్ళిన టమాటాను కట్ చేసేసుకొని చిన్న వాటర్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక చిన్న సైజు బాటిల్ తీసుకొని అందులో వేసేసుకొని దీనిలో బియ్యం కడిగిన వాటర్ పోసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకోవాలండి. ఇలా ఈ రెండు కూడా బాగా ఈ వాటర్ బాటిల్లో మిక్సింగ్ చేసినటువంటి ఈ వాటర్ని ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ ఈ విధంగా మనం ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కల మొదటన ఈ విధంగా ఈ వాటర్ పోసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో వేస్ట్ అని పడేసే టమాటాతో ఈ విధంగా మనం ఇంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్కి ఇచ్చుకున్నాం అనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. సో బియ్యం కడిగిన వాటర్ కూడా ఇందులో పోసాం కాబట్టి గోరువెచ్చని వాటర్ పోసాం కాబట్టి చక్కగా ఈ మొక్కలన్నీ ఒక నైట్ అంతా అలా ఉంచేసాం కాబట్టి లోపలంతా కూడా ఆ మొక్కలు చక్కగా ఈ వాటర్లో మిక్సింగ్ అయి ఉంటాయి కాబట్టి మన ఇంట్లో పూల మొక్కలకి ఈ విధంగా మొదటిని పోసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులైనా కాయలైనా చక్కగా కాస్తాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.